హలో ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో కొన్ని రోజులుగా ఒక టాపిక్ చాలా వైరల్ అవుతోంది. అదే జలకన్య నిజంగా ఉందా? నీటిలో జీవించే అమ్మాయి, నీటిని చేతులతో కంట్రోల్ చేసే శక్తులున్న మర్మమైన సృష్టి, ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సోషల్ మీడియాలో మనం చూసే జలకన్య వీడియోల్లో నీటిలో శ్వాస తీసుకుంటున్నట్టు, చేతులు కదిపితే నీరు మారుతున్నట్టుగా, వేగంగా సముద్రంలో ఈదుతున్నట్టుగా చూపిస్తారు. ఇవి చూసిన వెంటనే మనకు డౌట్ వస్తుంది, నిజంగా ఇలాంటి శక్తులున్న జలకన్య ఉంటుందా? మనిషి శరీరంలో గిల్స్ లేవు, అంటే మనం చేపల్లా నీటిలో నుంచి ఆక్సిజన్ తీసుకోలేము. అందుకే నీటిలో శ్వాస తీసుకోవడం పూర్తిగా అసాధ్యం. కొంతమంది ప్రొఫెషనల్ డైవర్స్ కొన్ని నిమిషాలు శ్వాస ఆపగలరు, కానీ అది ట్రైనింగ్ వల్ల, ప్రత్యేక శక్తుల వల్ల కాదు. కొన్ని వీడియోల్లో జలకన్య చేతులు కదిపితే నీరు కూడా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే స్లో మోషన్, రివర్స్ వీడియో, CGI, కెమెరా యాంగిల్స్, ఇవి వల్ల వచ్చే ఇల్యూషన్ మాత్రమే. మనిషి నీటి ప్రవాహాన్ని చేతులతో కంట్రోల్ చేయలేడు, అది సినిమాల్లో మాత్రమే సాధ్యం. వైరల్ అవుతున్న జలకన్య వీడియోల వెనుక నిజం. వైరల్ అవుతున్న జలకన్య క్లిప్స్లో చాలావి ప్రొఫెషనల్ స్విమ్మర్లు, అండర్ వాటర్ మోడల్సు, ఓషన్ ఫోటోషూట్లు, పూర్తిగా CGI యానిమేషన్లు కావచ్చు. అవి రియల్ లైఫ్లో ఉన్న జలకన్యలు కావు, అధికంగా ఎడిటెడ్ లేదా క్రియేటెడ్ కంటెంట్. అయితే జలకన్య ఉందా? సింపుల్గా చెప్పాలంటే ది గూ టు ఫర్ ఎ వీడియో. వీడియోల్లో కనిపించే జలకన్య నిజం కాదు. శాస్త్రీయంగా అలాంటి శరీర నిర్మాణం మనుషుల్లో లేదు. ఎక్కువ వీడియోలు ఎడిటెడ్ లేదా ఫ్యాంటసీ. కానీ నిజ జీవితంలో నీటిలో అద్భుతంగా ఈదే అమ్మాయిలు, సముద్రంలో పనిచేసే మహిళా డైవర్స్ మాత్రం ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి వీడియోలో కలుద్దాం.